మంగళము అమంగళము అనే రెండు పదాలు ఉంటాయి. ఎవరినైనా ఎవరు చిటిక వేసి పిలిస్తే ఇది అమంగళకరం. మంగళకరములైనవి ధరించేటటువంటి కుంకుమ మంగళకరమైన వస్తువు. శిరస్సు పైన అక్షింతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పడం మంగళకరం. నలుగురు నడిచేటటువంటి చోట పాదధూళి సోకే విధంగా వేస్తే అది అమంగళకరం. శుభమస్తు. శ్రీరామ జయం. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన అని ఒక ప్రమాణమైనటువంటి శ్లోకం. మంగళము అమంగళము అనే రెండు పదాలు ఉంటాయి. చిటిక వేయడం అమంగళకరం. ఎవరినైనా ఎవరు చిటిక వేసి పిలిస్తే ఇది అమంగళకరం. కరతాళ ధ్వనులు చేసే విధంగా చేయికి చేయి తాటించి ఇలా తట్టి ఏమండి అని పిలవడం ఇది మంగళకరం. ఈ చిటిక వేయడం ఆవలించినప్పుడు చిటిక వేస్తే మంగళకరం. ఒకరిని పిలిచే సమయంలో చిటిక వేస్తే అమంగళకరం. అంటే చేసే పని సమయాన్ని, సందర్భాన్ని, వ్యక్తిని, సన్నివేశాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇది ధర్మ సూక్ష్మం. అమంగళకరములైనవి మంగళకరములైనవి ధరించేటటువంటి కుంకుమ మంగళకరమైన వస్తువు. ఈ కుంకుమ చెయ్యి జారి నేల పడినట్లయితే అది అమంగళకరం. నేలపైన పడినటువంటి ఆ కుంకుమను తిరిగి నుదుటను ధరించడం అమంగళకరం. నేలపైన ఆ కుంకుమను త్రొక్కి లోనికి వెళ్ళడం మరింత అమంగళకరమైనటువంటి పని. ఆ నేలపైన పడిన కుంకుమను కానీ, పసుపును కానీ, ఉప్పును కానీ, శోభాయమానమైనటువంటి శుభకరములైనటువంటి శోభన ద్రవ్యములను, అక్షింతలను, ఇలాంటి వాటిని అతి జాగ్రత్తగా ఒక కాగితంలోనికి సేకరించిన ఆ అక్షింతలను మొక్కల పాదుల మధ్యన కుంకుమ కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ, ఇతర ద్రవ్యములను మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టడం ఇది మంగళకరం. శిరస్సు పైన అక్షింతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పడం మంగళకరం. నేలపైన ఆ పడినటువంటి అక్షింతలను తొక్కడం అమంగళకరం. చిన్నారి బాలబాలికలను సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగలు అనే వేడుక నిర్వహిస్తూ భోగి పళ్ళు పోసేటటువంటి సమయంలో శిరస్సు పైన రేగుపళ్ళు, కజ్జికాయలు, ఇంకా అనేకములైనటువంటి ఆ నవధాన్యములు, పండ్లు, వీటన్నింటినీ కూడా శిరస్సు పైన పోస్తే అది భోగి పండ్లు, శుభకరం, మంగళకరం. నేల పడినటువంటి ఆ పండ్లను తొక్కడం ఇది అమంగళకరం, అశుభకరమైనటువంటి పని. అనేక సందర్భాలలో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, బారసాల, సత్యనారాయణ వ్రతము, నామకరణము, ఇలా శోభాయమానంగా అనేకములైన కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సమయంలో ఒడిబియ్యం పోయడంతో సహా ఆ దంపతుల శిరస్సు పైన అక్షింతలు వేసి పెద్దవారు వంశాభివృద్ధిరస్తు ఇలాంటి మాటలతో ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆశీర్వాదం చేసేటటువంటి సమయంలో అక్షింతలు అరచేతులు బుచ్చుకొని ఆ శిరస్సు పైన వేస్తే మంగళకరం. నేలపైన పడిన ఆ అక్షింతలను ఎవరైనా పాదాలు, కాళ్ళతో తొక్కితే అది అమంగళకరం. అతి జాగ్రత్తగా ఆశీర్వచనాలు పొందిన తదుపరి నేలపైన పడినటువంటి ఆ అక్షింతలను సేకరించి మొక్కల పాదులపైన ఆ మధ్యలో విడిచిపెడితే అది మంగళకరం. నలుగురు నడిచేటటువంటి చోట పాదధూళి సోకే విధంగా వేస్తే అది అమంగళకరం. కనుక మంగళము అమంగళము ఏది అనేది సూక్ష్మంగా తెలుసుకొని విచారణ చేసి పాటిద్దాం, అనుసరిద్దాం, క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.